నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో దాదాపుగా 90 నుంచి 100 నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని చెప్పేసి కూడా కొన్ని సర్వే సంస్థలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నివేదిక ఇచ్చినట్టు కూడా సమాచారం. ఈ సమాచారం అందుకున్న సీఎం గారు ముఖ్యంగా కూటమి కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి వార్నింగ్ ఇచ్చారన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. నిజంగా మీకున్న సమాచారం మేరకు 90 నుంచి 100 నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదా అంటే ఏం చెప్తారు? ఓవరాల్గా వాళ్ళు గెలిచిన 164 స్థానాల్లోనూ క్రిస్టల్ క్లియర్గా పనితీరు బాగోలేదన్న నేపథ్యంలోనే ఆయన మొన్న రిలీజ్ చేసిన ర్యాంకింగ్లు, నాకు తెలిసి ఇప్పటికి 3 సార్లు ర్యాంకింగ్లు, మినిస్టర్స్తో సైతం ఎమ్మెల్యేలకు సైతం ర్యాంకింగ్లు ఇచ్చారు. ఆ 3 నేపథ్యాల్లోనూ చూస్తే కూడా ఎక్కడ వాళ్ళ ఆన్గోయింగ్ పర్ఫార్మెన్స్ అప్ టు ది మార్క్ లేదు. ఓకే. రెండోది దగ్గర 80-90 మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు ఈసారి ఎమ్మెల్యేలు. వీళ్ళకి నియమావళి కానీ లేదంటే నిబంధనలు కానీ నాకు తెలిసి వాళ్ళకి ఏం తెలియదనే అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో గుడ్డ చీడలో పడినట్టు అధికారం రాగానే అధికారమే పరమవదన్న కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళిపోతూ ఎక్కువగా ధన ఆర్జన అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ అవుతుంది. ముఖ్యంగా ఈ మట్టి, ఇసుక అండ్ ఉన్న దగ్గర ఉన్న మైనింగ్లు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం వీళ్ళన్నింటిలోనూ ఎక్కడా వాళ్ళ క్షమాభిక్షలు అనేవి పెట్టట్లేదు ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క దర్పంతో అండ్ వాళ్ళ క్యాడర్. ముఖ్యంగా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ జనసేన క్యాడర్కి అండ్ తెలుగుదేశం క్యాడర్కి. తెలుగుదేశం చాలా డామినేటింగ్గా వాళ్ళని బుల్డోస్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే. సో ఓవరాల్గా ఏదో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మంచి సూర్యోద్భవ వాతావరణంలో మంచి ప్రభుత్వం అనుకుని ముందుకు వెళ్తున్న దగ్గర, ఇంక్లూడింగ్ బీజేపీ ఇప్పుడు కొత్త అధ్యక్షులు ఎవరు వచ్చిన మాధవ్తో సైతం అందరూ బాగానే ఉన్నాం మేము పైన అనుకున్నంత మాత్రాన కింద గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రం కార్యకర్తల సమన్వయం అయితే అంత అనుకున్నంతగా లేదు. రెండోది పనిష్మెంట్ క్లాసెస్ అన్నీ కూడా జనసేనకి ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ అధినాయకుడు కూడా ఎవరిని టాలరేట్ చేయట్లేదు, స్పేర్ చేయట్లేదు. పొత్తు విషయంలో వాళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణకి ఒక దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం అన్నా సరే వాళ్ళకి ఏమీ సాంతన పరిచే కార్యక్రమం జరగట్లే. ఇమీడియట్ రియాక్టివ్ మోడ్లో వాళ్ళకి సస్పెన్షన్స్ వీటిలన్నిటికి కూడా లీడ్ అవుతున్నాయి. సో ఈ ఓవరాల్ పరిణామాలన్నింటినీ మీరు గమనించగలిగితే అంటే గ్రాస్ రూట్ లెవెల్లో అనిశ్చితి అయితే చాలా ఎక్కువ ఉంది. ఓకే. సో అది పర్ఫార్మెన్స్ మీద లీడ్ అవుతుంది. పర్ఫార్మెన్స్ మీద ఏంటంటే ఎప్పుడైతే సమన్వయపరచుకోవట్లేదో కార్యకర్తలను కానీ నాయకుల్ని కానీ స్థానికంగా ఉన్న వాళ్ళని, ముఖ్యంగా ఈ లెక్కర్ ఒకటి చాలా డిఫరెంట్ పాకెట్స్లో 4-5 యాంగిల్స్లో అది వర్క్ చేస్తుంది. ఒకటి ఏంటంటే రహస్యంగా ఈ బెల్ట్ షాపుల యొక్క నిర్వహణ, దాని దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవడం. నెక్స్ట్ ఈ బెల్ట్ షాపులకి డైరెక్ట్గా పెర్మిషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళకున్న దర్పంతో వాళ్ళు పెర్మిషన్స్ తెచ్చుకుంటూ బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళడం. తర్వాత నకిలీ మద్యం ఒకటి మధ్యన కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యి వీటిలన్నీ పరిణామాలు తీవ్రత ప్రభుత్వం మీద నెగిటివ్ ఎక్కువ పడుతుంది. అంచేత 80-90 మంది పనితీరు అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% కదా. మోర్ దెన్ 50% ఎప్పుడు అది డేంజర్ బిల్స్ కింద సిగ్నల్ ఇస్తుంది. సో దీని మీద ఆయన దగ్గర ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలా కాకుండా డిజాస్టర్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్లో చంద్రబాబు గారు చాలా సిద్ధహస్తులు. పిలిచి ఎప్పటికప్పుడు ఆయన టెంకుజిల్ల కొట్టడంలో స్పెషలిస్ట్. 4 చెప్పవలసిన రీతిలో అమ్మ పెట్టి 4 గడ్డి పెడితేనే కానీ గుర్రం సవారీ ఎక్కదన్నది అనుకున్న దగ్గర కూడా ఇది ఖచ్చితంగా బూమరంగా అవుతుంది. ఇది మొదటిసారి చెప్పడం కాదు, వాళ్ళకి క్లాసులు పీకడం. నిరంతరం క్లాసులు పీకుతున్నా ఎక్కడ ఒక్కడికి కూడా ముందుకెళ్ళట్లేదు. డిఫరెంట్ పాకెట్స్ని అడ్రస్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎప్పుడైనా సరే డైరెక్షన్ డెలిగేషన్ ఒక దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, పనితనం సులువు అవుతుంది. కానీ ఎప్పుడైతే ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళకి మాధవ్ గారు, ఈ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఒరిజినాలిటీ ఎప్పుడు మిస్ అవుతుంది. సర్వం తానే నడిపించే చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని డిఫరెంట్ ఎడ్జెస్ట్లోంచి వచ్చే డిఫరెంట్ వైబ్రేషన్స్ని ఆయన సస్టైన్ చేయలేకపోతున్నాడు ప్రజెంట్. దట్స్ అనదర్ ఛాలెంజ్.